అమ్మ చేయి పట్టుకోకండి, ఎప్పుడు చేయి పట్టుకున్నావు? పాగలదానా నువ్వు? మొన్ననే నా చేయి దెబ్బ తాకింది, మళ్ళీ అదే చేయి పట్టుకొని గుంజుతావు అంటే నీకేమన్నా తెలివి ఉందా లేదా? చెప్పుకోపో, ఎవరు చెప్పుకోవడం చెప్పుకో, ఎవరికేం భయపడాలి? నువ్వు చేయి పట్టుకొని ఇట్లా గుంజుతావు నా చేయి పట్టుకొని. పట్టుకొని చేయి గుంజినావు అంటున్నాడు ఇట్లా అన్న అంతే, దానికి ఫాల్తు లెక్కలు చేస్తా ఉన్నాడు ఆయన. మళ్ళా ఫాల్తు గిల్తానే మాట్లాడుతున్నావు. అంటే నువ్వే అరే మంచి మంచి మొగోళ్ళని చూస్తాం మేము, అర్థమవుతుందా? ఏ మొగోడు ఇప్పుడు మొగోడేం బీకలే. ఇప్పుడు స్టార్ట్ చేసింది నువ్వు. కొట్టిరు ఇద్దరు ఒకటై మాటలన్నీ బయట పెడుతున్నారు. నేను మీ ఇద్దరిని ఎప్పుడు బయట వాళ్ళు అనుకోలేదు. సారీ ఐదు ఇది ఉన్న పట్టుకొచ్చింది అన్న, లెఫ్ట్ సైడ్ ఆపండి, లెఫ్ట్ సైడ్ ఆగా ఉన్న పట్టుకొచ్చిందన్న ఇది. సో ఈ రోజు అయితే నెక్స్ట్ లెవెల్ ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాము. లాస్ట్ టైం ఒక అమ్మాయి మీద చేసినాం కదా, దాన్ని మించి చేద్దాం అనుకుంటున్నాం. ఏమంటావు విజయ్? మస్తు అయితే మస్తు అయిపోతుంది. మస్తు అంటే మస్తు ఇవ్వాలి ఈరోజు. నెక్స్ట్ లెవెల్ జోష్. నాకు ఎందుకు కొంచెం మూడ్ లేదు. దేనికి? ఏమైందిరా? నాకు కొంచెం హర్టింగ్ అంది అంటే ఇవాళ నాకు ఎందుకో డే మంచిగా లేదన్న ఇవాళ. ఏ విజయ్ ఏం కాదు, సెట్ అయిపోతుంది. లేదు పొద్దుగాల ఒక ఇష్యూ అయింది, నువ్వు అందులోకెళ్ళి బయటకు వచ్చినావు అనుకున్నా. ఇంకా అందులోనే ఉంటే ఎట్లా విజయ్? బయటకు వచ్చేసేయాలి. నాతో అయితలే అన్న, కొంచెం పెయిన్ అనిపిస్తుంది. సో ఓ పని చేద్దామన్నా ఇవాళ మీరు కానీ, నాకు ఆకలి అవుతుంది, నేను వెళ్ళేమంది నేను వస్తాను. అరే వీడియోలో ఇద్దరం ఉంటారే మజా విజయ్, నువ్వు లేకపోతే ఎట్లా చెప్పు? నాకు కదా అలా చెప్పేసి. సో గైస్ ప్లీజ్ నన్ను ఒక్క వీడియోకి నన్ను ఎక్స్క్యూజ్ చేయండి. సో నేను ఒక్క వీడియో నేను ఉండట్లేదు, వాళ్ళిద్దరికి ఈ వీడియో ఆప్షన్ వాళ్ళిద్దరికి ఇస్తున్నాను. నేను మూడు బాగాలేదు. సో గైస్ మేమైతే ఈరోజు విజయ్ అయితే కొంచెం నిజంగా మార్నింగ్ నుంచి కొంచెం అప్సెట్ గా ఉండు. సరే నేను జిగురు అయితే ఈరోజు వీడియో చేస్తాము. విజయ్ సరే నువ్వు పోయి కొంచెం రిలీఫ్ అయ్యేస్తా, ఏదైనా తినేసి ఏమన్నా నువ్వు కార్ తీసుకొని పోయేస్తా. సరే మన ఇద్దరం ఏం చేద్దాం చెప్పు. ఈ రోజు అయితే ఈ రోజు అయితే మేము రోడ్ మీద ప్రాంక్ చేద్దామని డిసైడ్ అయినా. నేనైతే యాక్చువల్లీ విజయ్ తో ఒక ప్లాన్ అనుకున్నా, బట్ జిగురు మనం ఏం చేద్దాం తెలుసా? మామూలుగా పెద్ద ఏజ్ వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళతో పోయి నువ్వు కూర్చొని జస్ట్ మాట్లాడుతుండు, వచ్చి నేను నీతో గొడవ పెట్టుకుంటా. బాగుంటది, మంచిగా ఉంటది. ఎట్లా అంటే వాళ్ళు పెద్ద ఏజ్ వాళ్ళు కదా, కొంచెం రియల్ కంటెంట్ వస్తుంది, అట్లా మజా వస్తుంది. ఏమంటావు? ఓకే కదా నీకు? చేసాం కానీ అంతకుమంటే ముందు ఇక్కడ నుంచి ఏ ముందు ఒక 2-3 రీల్స్ చేసుకొని పోదాం. మారవా ఉత్తర కుమారా నువ్వుగా? రీల్స్ తర్వాత జిగురు, ముందు కంటెంట్ చేద్దాం, దాని తర్వాత ఏమైనా మాట్లాడాలి. అరే ఏం కాదు, ఎప్పుడు నీ మాట వినాలా? అమ్మ చేయి పట్టుకోకండి, ఎప్పుడు చేయి పట్టుకున్నావు? దాన్ని తెలివి లేదు, ఏం లేదు. అరే నా చేయి నొప్పి ఉందని తెలుసు, మొన్న కూడా వీడియోలో అట్లనే చేసావు, పిచ్చి దాంట్లో వేసావు అన్ని ఉన్నగాడు. నీకు సెట్ అయింది అనుకున్నావు, దానికి అంత గట్టి కొడతా. సెట్ అయిందంటే నేను మొన్న కూడా చెప్పిన అట్లనే ఊడవికినావు, ఇప్పుడు చూడు చేయి ఎట్లా అవుతుంది. ఏది చేయలేసావు నువ్వు? విజయ్, అందుకే నేను విజయ్ ఉన్నమాట, నీకు నాకు సెట్ కాదు. నాకు తెలుసు ముట్టుకున్నా దానికి. ఇప్పుడు ఏమైనా అయిపోయిందా చెయ్యికి? నేను అంత గట్టిగా ఏం గుంజలేసాం, దానికి అంత సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదు. నీకు తెలివి ఉండదా? ఏం చేస్తావో అర్థం కాదా నీకు? నీకు ఇంత సెన్స్ లేదా? నీకు పాగలదానా నువ్వు? మొన్ననే నా చేయి దెబ్బ తాకింది, మళ్ళీ అదే చేయి పట్టుకొని గుంజుతావు అంటే నీకేమన్నా తెలివి ఉందా లేదా? తెలివి ఉంది కాబట్టి ఇక్కడ ఏం తెలివి ఉంది నీకు? తెలివి ఉన్నదాని అయితే ఇట్లా చేస్తావా? నేను సెట్ గా నీకు విజయ్, అందుకే విజయ్ ముందే చెప్తా. విజయ్ ఏమంటారు వీడియో లెక్క అంటే నువ్వు నా చేయి పట్టుకొని గుంజితే నాకు ఏడికెళ్ళైతే కొడతారా అంటే నాకు నొప్పి ఉంది కాబట్టి కొట్టినా నేను.
దేని లెక్కలు చేస్తావు ఉన్నకాడు ఉండవు ప్రతిసారి నోరు మూసుకుంటున్నా కొద్ది ఏంది నువ్వు నోరు మూసుకునేది ఏం మాట్లాడుతున్నావు ఇంకా మొన్న కూడా నేను వీడియోలో చూపిస్తా మొన్న ఎట్లా గుంజినావో తెలుసా చెయ్యి అసలే నొప్పి ఉంది నీకు తెలుసు కాలు నొప్పి ఉంది చెయ్యి నొప్పి ఉంది మరి ఏం చేస్తున్నావు నువ్వు బేకార్ పనులు కాకపోతే తెలుగున పనులు చేస్తావా నువ్వు అన్ని తెలుగు పనులు చేస్తావు ఆయన వచ్చినాక మాట్లాడతాను ఏం చెప్తావు ఆయనకి ఏం చెప్తావు చెప్పుకోపో ఎవరు చెప్పుకోవడం చెప్పుకో ఎవరికేం భయపడాలి ఎవరికేం నువ్వు చెయ్యి పట్టుకొని ఇట్లా గుంజుతావు నా చెయ్యి పట్టుకొని ఎందుకు గుంజుతావు నీకు తెలియదా నొప్పి ఉందని నీకు తెలియదా బయట వాళ్ళం కాదంటే మొన్న చెప్పిన ఒక్కసారి తెలుగు వాళ్ళకి ఒకసారి చెప్తారు 10 సార్లు చెప్పారు కదా 10 సార్లు చెప్పారు కదా ఆయన వస్తుండు కదా ఏంది వచ్చేది బరాబర్ మాట్లాడతా నువ్వు చేయలు వేసుకుంటా చేత కాదు వీడియోలు చేత కాదు ఏది చేత కాదు సెన్స్ ఉండాలి తెలుగు ఉండాలి ఏం చేసినాం సెన్స్ ఒక మనిషికి దెబ్బ తాకింది ఎట్లా ట్రీట్ చేయాలని తెలుగు ఉండాలి కొంచెం శ్యామ్ నీకు తగ్గింది అనుకున్నా ఏం తగ్గింది అనుకున్నావు చెయ్యి పట్టుకున్నా అంతే తగ్గిందా మొన్న నుంచి చూస్తలేవా ఎంత జల్లు ఎట్లా తాకుతా అంత పెద్ద దెబ్బ వచ్చింది కదా ఆయనతో మాట్లాడతా బేకార్ అనుకున్నావు అన్ని బేకార్ లెక్క చేస్తావు చిన్న చిన్న వీడియోలకు కూడా చెయ్యి వేసుకుంటాడు మీద మీ ఇద్దరు వీడియో ఏమని చెప్తే అరే చెయ్యి పట్టుకొని గుంజి వాడేసింది మొన్న కూడా మళ్ళీ ఇది ఏంది జిగురు నువ్వు కూడా అట్లనే చేస్తావు మంచిగా చేసుకోకుండా కావాలని వీడియో ఒక వీడియో సపోర్ట్ చేయండి జిగురు అంటే ఎట్లా చేస్తున్నావు ఇప్పుడే చేయి సెట్ అవుతుంది మళ్ళీ చేయి పట్టుకొని ఎందుకు పట్టుకున్నావు జిగురు నువ్వు అర్థం నార్మల్ ఇట్లా పట్టుకున్నా మళ్ళీ పట్టుకొని గుంజు మొన్న కూడా వీడియోలో అట్లనే గుంజినావు తెలుగులేందానా తెలుగులో లెక్క చేస్తావు అని చెయ్యి కూర్చో పెయిన్ నొప్పి ఆయనకు అర్థమవుతుంది నీకు ఏం అర్థమవుతుంది ఆయన నొప్పి ఆయనకే ఉంటది నీకు ఏం తెలుసు అని చెప్పి మొన్న ఎంత అన్ని పిచ్చి మాటలు మాట్లాడతావు అన్ని పిచ్చి లెక్కలు చేస్తావు దేని లెక్కలు ఎవరు పిచ్చి లెక్కలు నువ్వే చేసినావు నువ్వే పాగల్దాని లెక్కలు చేస్తావు మళ్ళీ ఏమన్నా అంటే నాకు కోపం వస్తే కొట్టినా అంటే కొట్టినట్టు చెయ్యి ఎందుకు లేపుతున్నావు అంటే నీకు తెలియదా నాకు నొప్పి ఉందని తెలియదా తెలుసు కాబట్టి తెలిసినప్పుడు గుంజుతావు చేపట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఆయన పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు నన్ను అంటే మాటలు మాట్లాడతాడు అవుల మాటలా అవుల మాటలా మరి కావాలని వాడు కూర్చోలేదు అర్థమవుతుందా కావాలని చేసినాడే నొప్పి కాబట్టి గట్టిగా పట్టుకోలేదు విజయ్ పట్టుకొని చెయ్యి గుంజినావు అంటున్నా కానీ ఇట్లా అన్న అంతే దానికి ఫాల్తు లెక్క చేస్తా ఉన్నాడు ఆయన ఫాల్తు గిల్తానే మాట్లాడుతున్నావు ఏమనుకుంటావు నీ గురించి ఏదో చనివించినాం కదా నీ నోటికి వచ్చినట్టు మాట్లాడతావా ఏంది వీడియో గురించి వీడియో కోసం తీసుకొచ్చాం సపోర్ట్ చేయమని చేస్తాం ఫాల్తు గిల్తాని చెప్పి మాట్లాడతావా ఏమనుకుంటున్నాను మాట్లాడతలేడా అర్థమవుతుందా ఏంది ఏం చేస్తావు ఏం చేస్తావు ఏంది అన్న చెప్తాను అన్న లేనప్పుడు చూసి కొడుతున్నారా అన్న ఉన్నా కూడా అన్న ముంగంటే కొడతా నేను నా తప్పు లేనప్పుడు ఎవరికి భయపడా నేను నా తప్పు లేనప్పుడు ఎవరికి భయపడా నేను ఫాల్తు గిల్తాని మాట్లాడదు ఆయన మాట్లాడి వినబడతలేదు సపోర్ట్ చేయడానికి ఏంటి నువ్వు తప్పు మాట్లాడే నీ దగ్గర ఉంది చేయి పట్టుకొని గుంజింది నువ్వు ఫస్ట్ నువ్వు చేయి పట్టుకొని గుంజింది నువ్వు కొట్టినా నువ్వు చేయి పట్టుకొని గుంజినది కొట్టినా ఉట్టిగా చోటలే కదా మంచిగా ఉన్నారు ఇద్దరు ఒకటే నన్ను మళ్ళీ బిస్కెట్ సపోర్ట్ చేస్తాను నువ్వు మంచిగా ఉంటాను మంచి ఆయన కొట్టింది చూడలేదు నువ్వు తిట్టింది తెచ్చుకోపో ఏమో తీసుకొస్తుంది అంటే మనం కూడా ఆమె కోరున్నారు నువ్వు అతను చేస్తావు ఆమె అన్నది ఇప్పుడు ఇల్లే నువ్వు అందరు కొట్టండి తీసుకొస్తా నాకు కూడా ఉన్నారు అంటుంది ఆమెకు ఎవరు లేరన్నా మనం తప్ప ఆమె ఏడుకోతుంది నువ్వు అన్నవాలే అన్నా నేను చూడు తీసుకొస్తా మాట్లాడితే ఇప్పుడు మరి మిమ్మల్ని నమ్ముకునే కదా వచ్చిన నువ్వు ఆయన తిట్టినా కూడా నువ్వు ఆయనకి సపోర్ట్ చేసుకుంటే నన్నే ఫస్ట్ చేరు గుంజు నేను గుంజినా నాదే తప్పుంది తప్పునప్పుడు నువ్వు మూసుకొని కూర్చోలా లేదా కొట్టిండు ఆయన గట్టిగా తప్పునప్పుడు నువ్వు మూసుకొని కూర్చోలా లేదా ఇంకో విజయ్ తప్పుంటే మూసుకొని ఉంటాను నీకు కూడా తెలుసు కానీ గట్టి కొట్టిన ఉంది ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా గట్టి గుంజాలంటే మళ్ళీ తీసుకురా
తీసుకురామని మరి అనగానే తీసుకొస్తారా? తీసుకొస్తావు. ఉన్నారు, తీసుకొస్తా. తీసుకొస్తావు వాళ్ళు వీక్తారా? తీసుకొస్తావు అంటే నువ్వే తో అరే మంచి మంచి మొగోళ్ళని చూస్తాం మేము. సరే. అర్థమవుతుందా? ఏ మొగోడు ఇప్పుడు మొగోడేం బీకలే. కాదు విజయ్, ఆయన కొట్టిండు, ఆయన అన్న మాటలు ఒక్కటే నువ్వు పట్టించుకుంటున్నావు. ఆయన కొట్టింది అని చేసింది ఒకటి చేయి గుంజిను. అవును, ఇప్పుడు గుంజితే ఊడిపోయిందా ఏమన్నా? ఫాల్తుగా గెలిచారు ఎట్లా అంటావు? బరాబర్ అంటే ఆయన నన్ను కొట్టినప్పుడు లేదా? మళ్ళా బరాబర్ అంటే అన్నకు జిగురు బరాబర్ ముందే అంటే మళ్ళా చెప్తున్నా. అంటే ఫాల్తుగా నన్ను ఫాల్తుగా వెళ్తే అన్నకు చెయ్యి మేము లేకుండా ఫాల్తుగా మాట్లాడు. కనిపిస్తున్నామా? చెయ్యి ఏం లేకుండా చేయకు, మాట్లాడు. హలో. చెయ్యి లేకుండా మాట్లాడు. మేము ఫాల్తుగా కనిపిస్తున్నాం మనకి మరి అన్నకి. ఏందన్నా కొట్టింది కనిపించలే నీకు? ఎవరు ఆ? నువ్వు చేయదు గుంజినావు? ఆయన గుంజితే ఫస్ట్ నీ అయిపోయిందా? తప్పు ఉంది, ఫస్ట్ నీ తప్పు గుంజు ఉంది. మీదికి రా, ఫస్ట్ దూరం ఎవరు? మాట్లాడు. మొన్న కూడా గుంజినావు, నేను మొన్న అన్ననా? నన్ను ఎందుకు చేయి నొక్కుతున్నావు? నువ్వు ఎందుకు వేసినావు నా మీద అదే చెయ్యి? చేయి నొక్కుతున్నావు నువ్వు. నువ్వు ఎందుకు కొడుతున్నావు? మనం ఎందుకు నొక్కినావు మరి? తెలివయా నన్ను మొన్న కూడా చెప్పిన, మొన్న అవును వీడియోలో సార్, కూడా చూసుకో. చెయ్యి నొప్పుంది, నేను మొన్న ఏం కూడా చేస్తాను అంటలే, దానికి నువ్వు వీడియోలో కూడా దానికి చూసినావు అంత నువ్వు ఎట్లా చేయాల్సిన గుంజినావు. అవసరం లేదు. మొన్న వాంటెడ్లీ చేస్తున్నావు అనిపిస్తుంది నాకు ఇవన్నీ. ఏంది వాంటెడ్లీ? వాంటెడ్లీ నీతో చేస్తున్నావు. నాకేంది ఈ వాంటెడ్లీ? ఆట తీసుకొచ్చి నువ్వు విచారణ ఎవరు చేసి నీతో నేను పెడతాడు. చెయ్యనీకే? ఎవరు? ఎవరు? నేను అనుకోలేదు అట్లా ఏం మరి అవసరం? ఎవరు అని. నేను అనుకుంటే ఏం బాగానే అవసరం? ఉండు, మీరెవరని. వాంటెడ్ గా చేయడానికి నాకేం మరి అవసరం? చెయ్యి ముట్టుకుంటే అంత సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను చెయ్యి కొట్టడానికి ముట్టుకుంటే ఆయన ఉట్టప్పుడు మాట్లాడుతున్నాడు ముట్టుకుంటే ఏం ఇప్పుడు కాదు. నా చెయ్యి ఆయన నొప్పుకున్నప్పుడు చూసి ముట్టుకున్నందుకు చేసి అంటున్నా నేను. ఏం అనొద్దు అని అంటే నాకు ఇష్టం ఉండదు అనొద్దు. మేము పిచ్చోళ్ళమా? అనొద్దు. మేము పిచ్చోళ్ళమా? ఏదైనా గానీ. మేము నీ పిచ్చోళ్ళమా? గురించి ఏమన్నా అయితే ఎవడొస్తాడు ఫస్ట్? మేము రామా? ఎన్నిసార్లు కొట్లాడలే నీ నేను తరఫున? అనుకోలే కదా, ఎప్పుడు బయట వాళ్ళని మీరు అనుకుంటున్నారు. నీ ఈ రోజు తరఫున తెలుస్తుంది, నేను ఇక్కడికి స్టార్టింగ్ నుంచి తీసుకొచ్చాక కొట్లాడినా. తెలుస్తుంది. ప్రతి వీడియో పోయి చూసుకో. కట్టప్ప కొట్టినప్పుడు ఎప్పుడైనా సరే నీ తరఫున నేను సపోర్ట్ చేసిన. ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చినాక తెలుస్తుంది కదా మీరు ఏందనేది. ఏంది ఇక్కడ అంటే నువ్వు చేసింది? సీరియస్ అవ్వడం కాదు, అందరూ ఉన్నప్పుడు సీరియస్ అవ్వాలి. అర్థమైంది? ఇప్పుడు నువ్వు నా చేయి గుంజినప్పుడు శ్యామ్ సారీ నువ్వు కనీసం అరే ఓకే కదా టైం కూడా ఇవ్వలే కదా, నువ్వు కొట్టేసావు కదా డైరెక్ట్ గా. కొడితే సారీ చెప్పవా? ఆ? కొడితే సారీ చెప్పు. కోపం రాదా? ఆ? నువ్వు కొడితే నాకు కోపం రాదా? కోపం ఎందుకు వస్తుంది? నువ్వు నా చేయి ఎందుకు గుంజినప్పుడు రాదు? ఎందుకు రాదు? నువ్వు పిచ్చోళ్ళ తప్పు లెక్క కనిపిస్తున్నానా? తప్పు నీదే కదా. కనిపిస్తున్నానా? చేయి గుంజింది నువ్వే కదా. నోరు మూసుకోరు, ఎవడు ఉండాడు ఈడ, అర్థమైందా? ఏడిపోయి ఇంత ఏడిపోయి యాటిట్యూడ్ తీసుకొచ్చి ఉంటే ఇంకో అవసరం వాళ్ళని లేదు. మాట్లాడుతున్నావు. కొంచెమన్నా మానవత్వం అబ్బాయికి ఉండాలి. attitude లేదు, అందరికీ మానవత్వం attitude ఉండాలి. లేదు. మానవత్వం ఆయన లేదు కొడతాడు, నీకు. నువ్వు కొడతాడు, చేయి పిచ్చోళ్ళ నొప్పి లెక్క ఉందని పెట్టుకొని కూడా కనిపిస్తున్నావు. నువ్వు చేయి గుంజి నీకు ఇంత సారీ చెప్పాలంటే నీకు అంత మళ్ళీ అట్లా నోరు వేసి మాట్లాడదు. దేనికి చేసిన తప్పు మళ్ళీ దేనికి మాట్లాడదు. కొడతావు చెప్పవా ఒకసారి? ఎందుకు? నాకు నేను చేసిన తప్పేంది చెప్పు. ఆయన చేయబట్టి గుంజి. అవును, దానికి సారీ చెప్పేదాకా నేను వెయిట్ Sorry చేయాలి కదా. చెప్పినావా? ఆయన నాకు టైం అయ్యలేదంటే కొట్టేసిండు నన్ను. నాకు తెలియదు, నేను చూసింది ఒకటి. మరి నువ్వు ఆయన సైడ్ ఒక్క సైడ్ ఆలోచించుకుంటా మాట్లాడుతున్నావు కదా విజయ్. నాకు ఎంతవరకే తెలుసు. మళ్ళీ నువ్వు విజయ్. నా ముందు ఏం జరిగిందో నాకు అది మాత్రమే నువ్వు కావాలి. one side ఏ ఆలోచిస్తున్నావు. నా ముందు జరిగింది మాత్రమే నేను ఆలోచిస్తున్నాను. ఫాల్ట్ గా నా ముందు అన్నావు, ఆయన ఎట్లా అంటావు? అనిపించింది మనం అందరం టీము, మనందరం కలిసి చేస్తున్నప్పుడు నేను ఉన్నప్పుడు టీం కంటే ఫాల్ట్ ఎక్కువ ఎట్లా అనుకున్నా. అంటున్నావు? టీం కంటే ఎక్కువ అనుకున్నా, మీ ఇద్దరిని నా ఏం ఫ్యామిలీ అట్లా అనుకున్నా. అట్లా తీసుకొని వచ్చినా నిన్ను. నువ్వు మొన్న ఇంతకన్నా ఎక్కువ గుంజినావు చెయ్యి. ఆ రోజు ఏమనలే. ఆ రోజు తర్వాత వీడియో అయిపోయినాక కూడా నువ్వు చెయ్యి నొప్పి అయింది జిగురు అని సంధానించిన. మళ్ళీ నీకు తెలివిలేని లెక్కలు కాకపోతే మళ్ళీ ఈ రోజు ఎట్లా చేయి తగ్గింది గుంజుతావు? అనుకున్నా షాప్. మరి నాకు కూడా హెడ్ ఉందని చెప్పినా కదా, ఎన్ని రోజుల నుంచి, వారం నుంచి చెప్తున్నా కదా. మరి నువ్వు అదే నెత్తి మీద కొట్టి నేను పట్టించుకున్నానా? వారం నుంచి నేను ఎప్పుడన్నా నేను నీ తల నొప్పి ఉందంటే నేను అది ఇది సజెషన్ చేస్తున్నా. ఇప్పుడు నేను నాకు కోపం వచ్చి నేను సడన్ గా ఒక్కసారి అన్నా, నీకు ఒక్కసారిగా ఇంత కోపం వస్తే 3 సార్లు చేయి గుంజినావు. నాకెంత కోపం రావాలి? చాలు, ఇంత దూరం ఆ, తీసుకొచ్చి నాకెంత మీరేందో కోపం నాకు రావాలి? చూపిస్తున్నారు నీకు కదా. ఒక్కసారిగా నీకు అనిపిస్తుంది. చూపిస్తున్నావు కదా, సపోర్ట్ వన్ సైడే ఉంది కదా. వీడియోలు వేసుకోమని నేను అరే తినను. ఈ మెంటాలిటీ ఉన్న వాళ్ళు మనకు సెట్ అయ్యారు విజయ్. ఏ mentality? ఇట్లా 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 మెంటాలిటీల గురించి మాట్లాడకు. మెంటాలిటీ మరి మెంటాలిటీ గురించి అవును మరి మాట్లాడకు. నీకు నా ఇంతకన్నా mentality ఏందో నాకు మానవత్వం తెలుసు. లేదు. నా చేయి గుంజి నేను కావాలని సారీ అని గుంజలే. చెప్పాలా? నా కావాలని తెలివి కూడా లేదు నువ్వు నీకు. కొట్టిన దానికే నాకు కోపం వచ్చింది. అది నేను ఇప్పుడు తిట్టినందుకే నాకు ఆపుతావా? కోపం వస్తుంది. కాదు, ఇప్పుడు ఆపుతావా? ఇదే ఆపను. పెట్టుకుంటావా? ఇదే పెట్టుకుంటా. ఆ? ఈ డేడికో పని తీసుకొచ్చి చేసుకునేవా? కొట్టుకుని వీడియో చేయనియవా? చెయ్యరి మరి, నేనేం చేయ పట్టు చేసుకో ఎవరు? చేసుకో. ఎవరు? అరే టీం జిగురు, నువ్వు మళ్ళీ అట్లనే చేస్తున్నావు. విజయ్, నేను టీం కంటే ఎక్కువ అనుకున్నాను, మళ్ళీ చెప్తున్నా. నువ్వు టీం అది కన్నా- team లాగా చూడలే మీరు. నువ్వు టీం కన్నా ఎక్కువ మనుషులాగే అనుకోకు. చూస్తలేరు first. నువ్వు టీం కన్నా ఎక్కువ ఇష్టం టీం లానే వచ్చినట్టు. అనుకోని జర మంచిగా ఉండు కదా మాతో. ఫస్ట్ మాతో మంచిగా ఉండు, అన్ని మంచిగా ఉంటాయి. నువ్వు ఎక్కువ అనుకోని ఎక్కువ అయిపోయి ఇవన్నీ ఫీల్ అయిపోయి అవసరం లేదు. మంచిగా ఉంటే చాలు, మాకు ఏమొద్దు. అర్థమవుతుందా? మాతో ప్రేమ ఉంటే చాలు, మంచిగా సరిపోతుంది. ఉంటుంది మాకు. ఎందుకు ఎక్కువ ఎమోషన్లు పెట్టుకుంటావు మరి? ఎందుకు? ఏం అవసరం? ఎంత ఉండాలో అంత ఉంటే అయిపోతుంది కదా. తప్పు అయిపోయింది, ఎమోషన్స్ బాండ్ పెట్టుకోవడం నాకు తప్పు అయిపోయింది. బాండ్ పెట్టుకో.
బాండ్ పెట్టుకో. సరే విజయ్, వేరే వాళ్ళని హట్ చేస్తాడు పెట్టుకోకు. చేసుకోను. వేరే వాళ్ళని హట్ చేస్తాడు నువ్వేం పెట్టుకోకు. చేస్తావు? నువ్వేం పీకడా అనుకున్నావు? మరి కొట్టినందుకు కోపం వచ్చింది, నేనేం చేయాలో అదే చేస్తాను. ఏంది మేము వేరే వాళ్ళతో మాట్లాడినా వచ్చి లోలీలు పెట్టుకుంటావు. వేరే వాళ్ళతో ఏమైనా చేసినా నువ్వు వచ్చి ఏంది ఆ రుబాబ్ నాకు అర్థం కాదు. ఇప్పుడు వీడియో చేస్తావా? మళ్ళా కొడతా, నేను ముందే చెప్తున్నా. నేను కొడుతూ విజయ్, ఏంది మరి నువ్వు పిచ్చిలాగా అనిపిస్తున్నావు. మరి ఇంకా ఇంతకన్నా మంచి ఎవరని చెప్తారా జరువు? నీకు ఇంత మంచి మాట్లాడుతున్నావు కదా, చేయమని చెప్పేసి. నీకు ఏమైతుంది వేరే వాళ్ళతో మేము మాట్లాడితే అంతగానం ఎందుకు ఫీల్ అయిపోతావు నాకు అర్థం కాదు. ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నాయి. దేనికి అడుగుతావు, ఏం అడుగుతావు? మేము వేరే వాళ్ళతో ఎవరితో మాట్లాడితే వచ్చి నువ్వు మా మీద రుబాబులు చూపిస్తావు. అది ఏందో నాకు అది కూడా అర్థం కాదు. చూపిస్తారు ఆ? మన అనుకుంటే బయట అనుకుంటే దేకను కూడా దేక. గొడవలైనప్పుడు వేరే వాళ్ళు మాతో మంచిగా అన్నప్పుడు నువ్వు వచ్చి ఉల్టా మాట్లాడడం కాదు. తెలియదా మీకు ఎట్లా చూస్తాను నేను? గొడవలు అయినప్పుడు చూపి వేరే వాళ్ళు వచ్చి మమ్మల్ని అన్నప్పుడు వేరే వాళ్ళు వచ్చి మాతో మంచిగా మాట్లాడుతావు. నువ్వు వచ్చి ఓవర్ యాక్టింగ్ చేస్తావు కదా. ఏమని చేస్తావు? నువ్వెందుకు మాట్లాడతావు? నువ్వెందుకు అంత క్లోజ్ గా ఉంటావు? మీరెందుకు అంత అదైతారా? నువ్వు చేయవా? చేయవా విజయ్? నచ్చకపోతే చెప్పేసి నచ్చలేదని. ఇప్పుడు అర్థమైతుంది కదా, అన్ని బయట పెడుతున్నావు కదా, అన్ని బయట పెడుతున్నావు కదా. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇంపార్టెన్స్ అట్లా కాదంటే ఏదన్నా క్లియర్ గా ఉండాలి విజయ్. ఏంది ప్రతిదానికి ఏదైనా క్లియర్ గా ఉండాలి. ఇది ఇంత వైరే పెద్దగా అయిపోతుంది. ఆమె ఏడుస్తుంది, వదిలేసి లైట్ తీసుకో. ఎందుకు ఏడుస్తున్నావు ఇంత? దానికి అంత ఏడవలసిన అవసరం లేదు. ఇక్కడ ఏం జరగలే. ఇప్పుడు స్టార్ట్ చేసింది నువ్వు. కొట్టిరు, ఇద్దరు ఒకటై మాటలన్నీ బయట పెడుతున్నారు. నేను మీ ఇద్దరిని ఎప్పుడు బయట వాళ్ళు అనుకోలేదు. మేమనుకున్నామా? మేము బయట వాళ్ళని చేసినామా? అనుకుంటున్నారా? బయట వాళ్ళం అయితే నీతో ఇన్ని వీడియోలు ఎందుకు చేస్తావు మా ఛానల్? అనుకుంటున్నాను తెలుస్తుంది కాబట్టి నేను మాట్లాడతాను. ఎందుకు ఏడుస్తున్నావు ఇంత దానికి? నువ్వు విజయ్ ప్లీజ్ వద్దు. ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవలసిన అవసరం లేదు ఇక్కడ. నాకు ఎవ్వరు లేరని మీరు అనుకుంటున్నారేమో. నేను కూడా చూపిస్తా. ఇప్పుడు అన్న లేడు కాబట్టి అన్నతో మాట్లాడలేను కాబట్టి నేను నా వాళ్ళని అన్న ఉన్నప్పుడు ఇదే బిహేవియర్ ఉంటుంది. మాతో మంచి ఉంటే మేము మంచిగా ఉంటాం. మాతో మంచి ఉంటే మేము మంచిగా ఉంటాం. ఏ రోజు మంచిగా లేనా? ఇట్లా ఒక చిన్న తప్పు నువ్వు చూసి నన్ను కొట్టినావు. ఆయన సైడ్ నువ్వు ఫాల్ట్ గా నీ నోట్ల నుంచి వచ్చింది, అందుకే కొట్టా నేను. నువ్వు అదే మంచి మాట్లాడే నేను కొట్టకపోతుండే. నేను కొట్టినందుకు బాధ అవుతుంది నాకు ఎక్కువ. ఫాల్ట్ అన్నందుకే కొట్టినా నేను. అర్థమవుతుందా? అవును, వాడు కొట్టినప్పుడు నువ్వు చూడలేదా? మళ్ళా వాడి అంటారు. వాడు వీడియో ఎందుకు మాట్లాడతారు? మేము అంతా చిన్న వాళ్ళే కనిపిస్తున్నాం నీకు. అలాగేమన్నా ఎక్స్పెక్ట్ ఇచ్చిన ఎన్ని రోజులు ఇప్పుడు ఇక అయితే నా బుద్ధి ఇదే. అదే మంచి మాట్లాడినంత వరకు మంచి మాట్లాడతావు. తింటావు. ఇదే నువ్వు ఇప్పుడు ఆయన మనుషులు మాటలు పెడతాడు బయట. మాట్లాడుతుంది ఒక్క మాట తప్పు మాట్లాడుతుంది. తిడతలే నిన్ను. అర్థమైంది? నా చెయ్యి గుంజా నొప్పితో నేను బాధపడుతుంది. నిన్ను తిట్టలే, నిన్ను కొట్టలే. నువ్వు ఇంకా గలీజ్ మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు ఇంకా ఇది చేస్తున్నావు. నువ్వు ఎమోషనల్ ఫీల్ అవుతున్నావు. అవసరం లేదు నీ బిహేవియర్ ఇది, నువ్వు అది నీ ఇది అని అన్ని మాటలు వీడియోలో పెడుతున్నాడు. ఫాల్తు దాని అన్నాడా లేకపోతే ఇంకేమని అన్నాడు? అన్నాడు ఫాల్తు వాడు వీడు అనలేవా? ఫాల్తు అని చెప్పేసి అనలేవా నువ్వు? ఇప్పుడు ఫాల్తు దాని పిచ్చి ముఖం దాని ఎన్ని మాటలు అన్నాడు నీకు తెలుసా? నువ్వు చూసినావా? నేను లేనప్పుడు నువ్వు లేనప్పుడు ఎన్ని అన్నాడు నీకు తెలియనప్పుడు? నేను ఫస్ట్ నుంచి అలా అంటా. నేను ఇప్పుడు కొత్తగా అనలే. నువ్వు ఈ రోజు కొత్తగా మాట్లాడుతున్నావు. కోపంగా మాట్లాడు. నువ్వు ఈ రోజు కొత్తగా మాట్లాడుతున్నావు. ఫస్ట్ నుంచి నేను ఇట్లనే ఉన్నా. ఈ రోజు ఏం కొత్తగా లేను. నేను ఫస్ట్ నుంచి కూడా అన్ని కూడా నేను కూడా మెత్తగా ఉంటుంటే బాగా ఎక్కువ అయిపోయింది. నేను ఏందో చూపిస్తా మంచిగా ఉంటది. అప్పుడు ఎవ్వరు లేరు మేము తప్ప. మీరు ఎట్లా అనుకుంటారు? అంటే నేను మెత్తగా ఉండి అన్ని మీతోనే చేస్తున్నా అని మాకు ఎవరు లేరని అనుకుంటారా? బరాబర్ ఉన్నారు. నేను ఏందో నీకు చూపిస్తా షామ్ చెప్తున్నా. మంచిగా నువ్వు చెయ్యి చూపి పెద్ద మొగన్ ఫీల్ అయిపోకండి. మాట్లాడు ఫస్ట్. మొగోనే ఏంది అనిపిస్తలే? ఏం చేస్తావు? నాతో మాట్లాడు. చూడు నాతో మాట్లాడు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? చూపిస్తాను నేను చూపిస్తాను. ఏం చేస్తావు? తీసుకొచ్చుకోపో. తీసుకొచ్చాక నాకు కనిపించక అప్పటిదాకా కనిపించక నాకు. ఏం చేస్తావు? కనిపిస్తా. తీసుకొచ్చుకోపో. తీసుకొస్తా అని మాట్లాడినావు కదా. ఈ డ్రెస్ ఉంది కాబట్టి ఆగుతున్నా. లేకపోతే ఏం కాదు నీతో నీ చేతుల అన్న నువ్వు
కూడా అట్లా వేయకన్నా. అరే అంత రెచ్చగొట్టే అవసరం ఏముంది? మాకు చెయ్యి చూపించి చేతులు వాడు వీడంటే చూపించి వాడు కాళ్ళు అన్నారా? చూపి ఎన్ని రోజులు మీరు ఉన్నారు అనుకున్నా విజయ్, కొడతాదంట నన్ను. అర్థమైపోయింది మీరు కూడా నాకు లేరని అర్థమైపోయింది. ఇప్పుడు నువ్వు కొడతానులే. నీ తప్పు ఉంది కాబట్టి మేము మాట్లాడినాం, లేకపోతే మేము మాట్లాడకపోతుండే. అవును అదే తప్పు ఉంది కదా, వదిలేయండి ఇంకా నాతో ఏం చేయకండి. అనవసరంగా మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. నువ్వే మాట్లాడు విజయ్, నేను మాట్లాడితే నాకు దమా ఖరాబ్ అవుతుంది. నేను కొట్టి ఎవరేం చూస్తావా? మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు, ఎవరేం మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు వద్దు, మీ వీడియోలు వద్దు, నాకు అసలు మీతో చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇక నీతోనే చేయాలి, పోయి పోయి చూసి వేరే అవును, ఫోన్ పిచ్చిదాన్ని అంటే మరలా ఎక్కడికి వస్తున్నా, మీరు వేరే ఎక్కడికి ఫోన్ అంటే మళ్ళా వస్తున్నా, లేదంటే తీసుకొని వచ్చినాం, అర్థమవుతుందా? ఏంది ఏంటిది? ఏంది ఏంది? ఏంది నువ్వు అన్ని పిచ్చి పిచ్చిగా చేయకు చెప్తున్నా, దూరం ఉండి మాట్లాడండి. మాట్లాడకు. చెయ్యి అయ్యాక నా మీద చెప్తున్నా, మంచిగా ఉండదు చెప్తున్నా నేను. చెయ్యి నా మీద చెయ్యి. ఫ్రెండ్షిప్ వద్దు, నీకు కథ వద్దు, నాకేం వద్దు. ఎవరు? అరే నువ్వే అవసరం లేదు. అవసరం లేదు. ఏ డోర్ ఎందుకు డోర్ ఎందుకు ఇచ్చేస్తున్నావు? చెయ్యిలు ఎయ్యకు విజయ్. డోర్ ఎందుకు ఇచ్చేస్తున్నావు? చెయ్యిలు మెల్లగా నీకు రాదా? చెయ్యిలు ఎయ్యకు. వస్తువుల మీద ఎందుకు? ఏం లేదు, కోపం ఉంటే నా మీద చూపించుకో, దాని మీద ఎందుకు చూపిస్తున్నావు? నేను చెప్తా, ఇప్పుడు నేను చూపిస్తాను, మీరు ఇక్కడే ఉండండి, మీరు ఈ సంగతి. ఎవరు? అరే నువ్వు ఏం కూడా వీకలపో, ఏం చేసేసుకున్నాడు? ఏం కూడా వీకలపో. ఈయన ఉంటాం, ఫోన్ చేయి, ఏడికి రావాలో వస్తాం. అరే పోనీ పాప అని చెప్పి తీసుకొచ్చి పెట్టా, ఇట్లుంటా దీని కథ అంతా. లేదు విజయ్, ఎంతవరకు బర్దా చేయాలో అంతవరకే చేస్తా. ఈ ఇంత యాటిట్యూడ్ ఉంటే సెట్ కాదు. మొన్న వీడియోలో కూడా క్లియర్ గా అయిపోయినా, చేయి పట్టుకొని గుంజింది వీడియో చూడు నువ్వు ఒకసారి. నాకు బర్దాష్ కాలే పెయిన్, మళ్ళా చేయక్కడ మీద చేస్తా. కాలం తీసుకొస్తా ఉంది కదా మరి. అదే తీసుకొస్తా, దానికి మనం తప్ప ఎవరున్నారన్న, నువ్వు ఒకటి లైట్ తీసుకో. ఒక మూడ్ లో ఉండే మొత్తం ఆగం చేసేసింది. అనవసరం వీడియో చేద్దాం అంటే మీరు నేనే మూడు అంటే మళ్ళీ ఒక మూడు నాకు ఆకలి అవుతాను పోయినా, మరి నేనేం చేయాలి? నేనున్నా ఇంతవరకు రానియకపోతుండే నేను. వీడియో చేద్దాం, జిగురు కాల్ చేస్తాను లేపు, ఏందో సారీ చెప్తా. సారీ ఏందో చెప్పు. హలో చెప్పు, ఇక్కడ జైపూరి కాలనీ దగ్గర ఉన్నా, చెప్పు. ఏందో చెప్పు, నేను ఏడుంటా నీకెందుకు? అరే జిగురు మాట్లాడుతున్నావు, నువ్వు వస్తే ఎవరికేం భయపడతలే, ఎందుకు అరుస్తున్నావు? అరే ఇప్పుడు అవన్నీ ఎందుకు జిగురు, మళ్ళీ నువ్వు ఎందుకు ఇట్లా పెద్ద చేస్తున్నావు? అరే ఇష్యూ ఎందుకు పెద్ద చేస్తున్నావు జిగురు? మనమే అనుకొని కొట్టినాం కదా. అని నువ్వు జిగురు నువ్వు బయట దానివి అనుకోని మేము కొట్టలేను, మన దాన్ని అనుకొని కొట్టినాం జిగురు. ఎవరేం కొట్టలేదు. అరే సరే ఐదు ఇది ఉన్న పట్టుకొచ్చింది అన్న, ఇది లెఫ్ట్ సైడ్ ఆపండి, లెఫ్ట్ సైడ్ ఆగా నువ్వు పట్టుకొచ్చిందన్న ఇది. అరే ఏందన్నా ఇది? అరే పిచ్చిదా మంచిగా. అరే ఏంది చిగురు ఎందుకు కొట్టినారు? నేను ఇష్టపడి చూసావా? అంటే వీడియో చేస్తే కొడతాను. మాట్లాడు.